గోపీచంద్ హీరోగా వచ్చిన లాస్ట్ సినిమా పంతం. గోపీచంద్ కెరియర్ లో అంతకు ముందు వచ్చిన 3 సినిమాల కంటే చాలా బెటర్ సినిమా నిలిచింది పంతం. కమర్షియల్ గా కూడా పర్వాలేదనిపించుకుంది ఈ సినిమా. అందుకే ఆ సినిమా వచ్చి దాదాపుగా ఏడాది అయిపోతున్నా మరో సినిమా ఏది ఒప్పుకోలేదు గోపీచంద్. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గోపీచంద్ దర్శకుడు సంపత్ నంది చెప్పిన కథకు ఓకే చెప్పాడట. ఈ సినిమా ఆద్యంతం కామెడీగా ఉండబోతోంది. గోపీచంద్ కూడా చాలా ప్రయోగాలు చేసి తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన లౌక్యం లాంటి కామెడీ సినిమా చేద్దామనుకుంటున్నాడట. అందుకు తగ్గట్టే సంపత్ నంది చెప్పిన కథ ఉండడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో సంపత్ నంది గోపీచంద్ కలయికలో వచ్చిన గౌతమ్ నంద సినిమా బాగున్నప్పటికీ ఆశించినంతగా హిట్ అవ్వలేదు. ఆ టైంలోనే గోపి సంపత్తో మరోసారి దర్శకత్వంలో నటిస్తా అని మాటిచ్చారట. ఆ మాటని ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాడు. ఈ సినిమాని కూడా పంతం సినిమాని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై కేకే రాధామోహన్ నిర్మించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట చిత్ర బృందం.